24 ఏళ్లుగా నడుస్తున్న కారుకు సర్వీసింగ్ కి రావడం మామూలే అన్నారు కేటీఆర్. కారు వెళ్లింది సర్వీసింగ్ కి కాదు షెడ్ కి అంటూ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. మన గుర్తేంది కారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమంలో ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్ తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితిమి. 24 ఏళ్ళు ఉరికింది కారు రైమని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది గంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికి వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్ అట్లా రిపేర్ వచ్చిందట, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా? 10 సంవత్సరాలు కార్ రిపేర్ వస్తుందా? తాయి నడితే గట్టిన ఉంటుంది కారు. మరి తాయి కారు నడితే గట్టిన ఉంటుంది. నీ కారు సర్వీసింగ్ రోలే, స్క్రాప్ కోసం కూడా పనికి రాదు. స్క్రాప్ మొత్తం స్క్రాప్ అయిపోయింది నీ కారు. మొత్తం ఇనుప సామానుడు కూడా నీ కారు కొట్టలేడు. అంటే ఏం కనీసం రాజకీయ అవగాహన లేని వ్యక్తులు కూడా నీకు ఓటే రాసి పెట్టుకోగా.